హాయ్ గైస్, మన ఛానల్లో చాలా డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు. దానికి సారీ, ఎందుకంటే నేను కొంచెం చిన్న పర్సనల్ వర్క్ వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, అండ్ పైగా ఫస్ట్ మన లాంగ్ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను రీసెంట్ డేస్లో ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉన్నా. అంటే June 4th ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది కదా, లోక్సభ ఎలక్షన్స్. దానివల్ల స్టాక్ మార్కెట్ పైన ఏం ఇంపాక్ట్ అవ్వచ్చు, ఏ సెక్టార్స్ పెరగచ్చు అండ్ ఏ స్టాక్స్ పెరగచ్చు అండ్ ఏ స్టాక్స్ పడవచ్చు అని నేను చాలా వీడియోస్ చూసిన. అంటే చాలా వీడియోస్ వచ్చినాయి సజెషన్స్లోకి. సో నేను కొన్ని వీడియోస్ చూసిన. దాంట్లో ఏంటంటే కొంచెం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని తప్పు స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ మీరు తీసుకుంటే కనుక ర్యాలీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి స్టాక్స్ తీసుకొని కొంచెం సఫర్ అయ్యే కంటే నేను కొన్ని మంచి స్టాక్స్ చెప్తాను, మంచి స్టాక్స్ సజెస్ట్ చేస్తా. అవి మీరు ఒకవేళ మీకు కొంచెం చూడడం తెలిస్తే, ఎనాలిసిస్ ఎలా తెలిస్తే నేను చెప్పిన స్టాక్స్ కొంచెం అనలైజ్ చేసి వాటిలో కొంచెం మంచి స్టాక్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇంపాక్ట్ ఎట్లుంటుందని మాట్లాడుతున్నాను. మనకి ఇప్పుడు దాకా చాలా ఫేస్ ఆఫ్ ఎలక్షన్స్ అయినాయి, ఓకేనా. అండ్ లాస్ట్ ఫేస్ వచ్చేసి ఈ కమింగ్ సాటర్డే అంటే June 1st రోజు మనకి లాస్ట్ ఫేస్ ఆఫ్ ఎలక్షన్ ఉంది. సో మనకి May 31st అనేది మనకి లాస్ట్ ట్రేడింగ్ డే, ఓకేనా. ఎలక్షన్కి ముందు, ఓకేనా, ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు ప్రాక్టికల్గా చెప్పాలంటే May 31st అండ్ June 3rd కూడా ఉంది. బట్ June 3rd కల్లా ఆల్రెడీ మీకు మూవ్ వచ్చేసి ఉంటుంది, ఓకేనా. సో May 31st ఈజ్ ద లాస్ట్ ట్రేడింగ్ డే బిఫోర్ ద ఎగ్జిట్ పోల్స్. అంటే June 2nd రోజు మనకి June 1st రోజు మనకి ఎట్లయినా హాలిడే ఉంటుంది సాటర్డే కాబట్టి. సో ఆ రోజు సాయంత్రం కల్లా మీకు ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. సో ఎగ్జిట్ పోల్స్ వల్ల మీకు ఎగ్జిట్ పోల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా కొంచెం మేజర్ ఉంటాయి చూసారా, NDTV కానీ ఇండియా టుడే కానీ అట్లాంటి మేజర్ మీడియా ఛానల్స్ మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి చూపిస్తాయి. సో ఎగ్జిట్ పోల్స్ మనకి ఎట్లా తెలుస్తుంది, ఎగ్జిట్ పోల్స్ ఆ మీడియా చూపడం వల్ల తెలుస్తుంది. అదే కొంచెం బడా ప్లేయర్స్కి ఎట్లా తెలుస్తుంది, వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా, కొంచెం నాలెడ్జ్ ఇన్ సెన్స్ వాళ్ళకి ఇంకా లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో దానివల్ల June 3rd రోజు మనకి మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అయితే డౌన్వర్డ్స్ ఆర్ పైకి, ఓకేనా. సో June 3rd నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో May 31st ఇస్తే లాస్ట్ ట్రేడింగ్ డే. సో అంటే రిజల్ట్కి ముందు, అంటే మూమెంట్కి ముందు, రిజల్ట్కి ముందు కానీ అన్నం కంటే మూమెంట్కి ముందు May 31st ఇస్ ద లాస్ట్ ట్రేడింగ్ డే అని చెప్పి నేను అంట. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మన వ్యూ ఏంటి. సో మనకి టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి లోక్సభ సీట్స్? 543 సీట్స్ ఉంటాయి మన లోక్సభ. సో 543లో బీజేపీ ఆర్ ఇండియా అలయన్స్కి కనుక 50% సీట్స్ అంటే 272 సీట్స్, ఓకేనా. 272 సీట్స్ అయితే ఎవరికైతే వస్తాయో, అయితే బీజేపీ అలయన్స్కి కానీ ఆర్ఎస్ ఇండియా అలయన్స్కి కానీ. సో ఈ రెండింటికి కనుక ఈ రెండింటిలో ఏదో ఒక దానికి 50% సీట్స్ వచ్చాయి అనుకోండి. సో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే, నా వ్యూ ఏంటంటే బీజేపీ అనేది స్ట్రాంగ్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నేను నమ్ముతున్నా. అంటే నా వ్యూ అది ఉందన్నమాట. సో ఇండియా అలయన్స్ ఫామ్ చేస్తుందని అనుకుంటే వాళ్ళు దాని ప్రకారం స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు, వాళ్ళు దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ప్రకారం ఆ స్టాక్స్ యొక్క ఫ్యూచర్స్ పిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మెయిన్గా నేనేమనుకుంటున్నా అంటే బీజేపీ అండ్ దాని అలయన్స్ వచ్చేసి స్ట్రాంగ్గా 300 to 325 సీట్స్ వస్తాయని నేను అనుకున్నా. నా అనాలిసిస్ ప్రకారం, నేను చేసిన సర్వే ప్రకారం 300 to 325 సీట్స్ వస్తాయని నేను నమ్ముతున్నా. సో దాని ప్రకారం నేను స్టాక్స్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను మీకు రెండు చెప్తా, మీకు రెండిట్లో ఏది మీరేమనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఐదర్ మీకు ఎలక్షన్ రిజల్ట్తో సంబంధం లేదు, ఏది గెలిచినా నాకు పెద్ద ఫరక్ పడదు, నేను వేరే తీసుకుంటా అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి అట్లా. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ దానిపైన తీసుకుపోయే స్టాక్స్ చాలా ఉన్నాయి. ఆ స్టాక్స్ కూడా ఏంటో చెప్తా. సో ఈ మూడు సెక్టార్స్లో, అంటే నేను చెప్పే మూడు సినారియోస్లో మీకు కావాల్సిన సినారియోలో మీరు సెలెక్ట్ చేసుకోండి, దాన్ని కొంచెం అనలైజ్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి, ఓకేనా. సింపుల్. సో ఫస్ట్ బీజేపీ కనుక స్ట్రాంగ్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మనకి ఈ 10 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ 10 సెక్టార్స్. సో ఫస్ట్ సెక్టార్ అనేది ఇన్ఫ్రాలో మనకి ఏంటి మెయిన్గా L&T ఉంది, అదాని పోర్ట్ ఉంది, రోడ్ అండ్ మెట్రో ఉంది, ఈపీసీ కంపెనీస్ ఉన్నాయి, లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా ఉంది, మెగా ఇన్ఫ్రా ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ గుడ్స్ అంటే ఏంది, ఏదైనా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో దానికి ఆ సెక్టర్ మనకి క్యాపిటల్ గుడ్స్ కిందకి వస్తాయి. దాంట్లో మనకి సైమెన్స్ ఉంది, ఏబీబీ ఉంది, కార్బోడియం ఉంది, శాండియర్ ఉంది, ఈసాబ్ ఉంది అండ్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. అండ్ డిఫెన్స్ చూసుకుంటే కనుక HAL ఉంది, BEL ఉంది, BDL ఉంది, BEML ఉంది, మ్యాగ్జాన్ ఉంది, డాక్ ఉంది, కోచింగ్ షిప్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి దీని కింద. సో ఇవి మెయిన్గా కంపెనీస్ అనమాట. అండ్ సిమెంట్ చూసుకుంటే కనుక అల్ట్రాటెక్ అండ్ అంబుజా సిమెంట్, ఎందుకంటే ఇది మన గవర్నమెంట్ దీనిపైన కొంచెం పాజిటివ్గా మాట్లాడింది అనమాట. సో న్యూ ఎనర్జీ చూసుకుంటే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, స్టెర్లింగ్ విల్సన్ ఉంది, వ్యారీ ఉంది, L&T ఉంది, ప్రాజ్ ఇండస్ట్రీస్ ఉంది, ఓకేనా. మెటల్స్ తీసుకుంటే కనుక JSL, JSPL,
అండ్ వేరే పిఎస్యూ బ్యాంక్ చూసుకుంటే కనుక ఎస్బీఐ ఉంది, బిఓబి ఉంది, కెనరా ఉంది, యూనియన్ ఉంది, పిఎన్బి ఉంది. అండ్ పిఎస్యూ స్టాక్స్ అంటే ఎన్టీపీసీ ఉంది, ఎన్హెచ్పిసి ఉంది, పిఎఫ్సి ఉంది, పవర్ గ్రిడ్ ఉంది, అండ్ రైల్వే కిందకు వస్తే రైట్స్ ఉంది, నెక్స్ట్ ఐఆర్సిటీసీ ఉంది, ఐఆర్కాన్ ఉంది. ఓకేనా, వైర్స్ అండ్ కేబుల్స్ వస్తే కనుక పాలిక్యాబ్ ఉంది, ఆర్ఆర్ కేబుల్ ఉంది, డిక్సాన్ ఉంది, అంబర్ ఉంది. ఇవన్నీ మీరు చాలాసార్లు విన్న పేర్లే. ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్. ఈ లాస్ట్ సెక్టర్ ఏంటంటే కొంచెం మెయిన్ అనమాట. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఏముంటుంది, మన ఇండియన్ గవర్నమెంట్ సోలార్ ఇది కొంచెం పైకి తీసుకొస్తుంది. ఇప్పుడు సోలార్ నడవాలంటే మనకి ట్రాన్స్ఫార్మర్స్ కావాలి, లేకపోతే సెమీ కండక్టర్ కావాలి. సో వాటి యొక్క అనమాట ట్రాన్స్ఫార్మర్స్ గురించి. ఓకేనా, సిల్సాటెక్ ఉంది, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉంది, హిటాచీ ఎనర్జీ ఉంది. ఓకేనా, ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంది. ఈ సెక్టార్స్ అండ్ ఈ కంపెనీస్ ఏంటంటే మనకి బీజేపీ కనుక గెలిస్తే అండ్ బీజేపీ రిలయన్స్ కనుక గెలిస్తే మనకి ఈ సెక్టార్స్ అండ్ ఈ కంపెనీస్ ఏంటంటే కొంచెం పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ అన్ని మీరు నోట్ చేసుకోండి, విష్ లిస్ట్ యాడ్ చేసుకోండి, బాగా అనాలిసిస్ చేసుకున్నాక మీకు అగర్ ఇది కనుక తీసుకోబుద్ధి అంటే మీ క్యాపిటల్కి ఆర్ మీ దానికి సరిపోతుందంటూ కనుక టెక్నికల్ అనాలిసిస్ చేసుకోండి, ఫండమెంటల్ అనాలిసిస్ రెండు చేసుకోండి. అదే నెంబర్స్ మంచిగా ఉన్నాయి అనుకోండి, ఓకేనా, నెంబర్స్ మంచిగా ఉండి స్టాక్ కొంచెం అండర్ వాల్యూడ్ ఉంది, పీఈ రేషియో కొంచెం మధ్యలో ఉంది, ఆల్ టైమ్ హైలో లేదు పీఈ రేషియో, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా స్టాక్ని బై చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఆ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా, ఆర్ ఒక 2-3 months తర్వాత ఫ్యూచర్స్ మీరు బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, సో దట్ మీకు అంటే క్యాపిటల్ కొంచెం తక్కువ అవుతుంది అప్పుడు ఫ్యూచర్స్ కనుక తీసుకుంటే. ఒక 2-3 months తర్వాత అంటే జూలై ఫ్యూచర్స్ తీసుకొని వదిలేసినా కానీ మీకు కొంచెం మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది. అగర్ మీకు ఇది బీజేపీ కనుక కన్ఫామ్గా గెలుస్తుంది అంటే 275 సీట్స్ కన్నా ఎక్కువ వస్తుంది మీరు అనుకుంటే బీజేపీకి ఈ సెక్టార్స్ ఈ కంపెనీస్ తీసుకోవడం బెటర్. ఇన్ కేస్ టచ్వుడ్ ఇండియా అలయన్స్ కానీ వస్తే వీటన్నిటికీ నెగిటివ్. ఎందుకంటే ఒకసారి ఏదైనా గవర్నమెంట్ వాడి యొక్క పిఎస్యూ సెక్టార్ కానీ వాడి యొక్క పిఎస్యూ బ్యాంక్స్ కానీ ఒక ఫండమెంటల్ ఒక పాలసీలో నడుపుతుంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా సేమ్ అదే పాలసీలో నడపాలని లేదు. ఓకేనా, దాని పాలసీని మార్చొచ్చు, లేకపోతే ఆ పాలసీని ఇంకా బెటర్గా చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పాలసీని మారుస్తాయి. సో పిఎస్యూ బ్యాంక్స్కి ఈ కంపెనీస్ అన్నిటికీ మోస్ట్లీ కొంచెం నెగిటివ్. అంటే ఫ్యూచర్లో చెప్పలేము కానీ కమింగ్ 2-3 monthsకి అయితే చాలా నెగిటివ్. ఈ కంపెనీస్లో బాగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇండియా అలయన్స్ వస్తే ఏ కంపెనీస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయో ఇప్పుడు చెప్తా చూడండి. ఇండియా అలయన్స్ వస్తే కనుక మనకు మెయిన్గా దెబ్బ కొట్టే డిఫెన్స్ పైన. ఇండియా అలయన్స్ వస్తే మనకు మెయిన్గా దెబ్బ కొట్టేది డిఫెన్స్ పైన మెయిన్గా దెబ్బ కొట్టేది. అండ్ పెరిగే ఏందో చూద్దాం, ఎఫ్ఎంసీజీ. ఓకేనా, ఎఫ్ఎంసీజీలో ఏ కంపెనీస్ ఉన్నాయి, హెచ్యుఎల్ ఉంది, డాబర్ ఉంది, ఇమామి ఉంది, బ్రిటానియా ఉంది, జీపీసీఎల్ ఉంది, మ్యారికో ఉంది. ఓకేనా, వరుణ్ బ్రదర్స్ కూడా ఉంది. అండ్ రిటైల్ కిందకు వస్తే వీమార్ట్ ఉంది. ఓకేనా, రిలాక్స్కో ఉంది. ఓకేనా, క్యాంపస్ ఉంది, రూపా ఉంది, లక్స్ ఉంది, ట్రెంట్ ఉంది, అంటే జూడియో అనుకోవచ్చు. సో 2-wheeler సెక్టర్ కిందకు వస్తే కనుక హీరో మోటో క్రాప్ ఉంది, టీవీఎస్ మోటార్స్ ఉంది. రైల్వేస్ చూసుకుంటే కనుక హెచ్బిఎల్ పవర్, సిమెన్స్. ఓకేనా, ఎంట్రీ లెవెల్ పీవీ ట్రాక్టర్స్ చూసుకుంటే కనుక మారుతి సుజుకి, M&M ఎస్కాట్స్. ఓకేనా, రియల్ ఎస్టేట్ చూసుకుంటే కనుక DLF అండ్ అదర్స్. లాజిస్టిక్స్ చూసుకుంటే కనుక డెలివరీ, మహీంద్రా లాజిస్టిక్స్. ఓకేనా, నెక్స్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ చూసుకుంటే కనుక బజాజ్ ఎలక్ట్రిక్, ఓరియంట్ ఎలక్ట్రిక్, క్రాంప్టన్ కన్జ్యూమర్. ఇవి మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇండియా అలయన్స్ వస్తే కనుక. ఇండియా అలయన్స్ కనుక వస్తే ఈ కంపెనీస్ మనకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, వెరాస్ నెక్స్ట్ ఇండియా అలయన్స్ వస్తే కనుక మనకు లాస్ అయితే కంపెనీస్ ఏంటంటే మనం ఇలా మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఈ కంపెనీస్ అన్నిటికీ లాస్ అయ్యాయి. మెయిన్గా లాస్ అయ్యేది ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్, పిఎస్యూ, డిఫెన్స్ అండ్ రైల్వే. ఎందుకంటే గవర్నమెంట్ దీనిపైన చాలా ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు దాకా. సో బీజేపీ కనుక వస్తే కనుక ఇప్పుడు డిఫెన్స్ అంటే నేను చెప్పిన పిఎస్యూ బ్యాంక్స్ కానీ, పిఎస్యూ స్టాక్స్ కానీ, డిఫెన్స్ కానీ, రైల్వే కానీ, ఏమంటారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ కానీ, ఇవన్నీ ఏంటంటే హ్యూజ్ బూమ్ అవుతాయి అనమాట. ఎందుకంటే సేమ్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ దానికి ఫండ్స్ దానికి ఏదో ఫండ్స్ ఎలోకేట్ చేస్తుందో అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి, సేమ్ పాలసీతో వస్తాయి. సో వాటికి ఫండ్స్ ఎక్కడ ఆగవు. ఓకేనా, ఫండ్స్ అనేవి ఒకదానికి కంటిన్యూస్గా వచ్చేవి బాస్. ఒకసారి ఇంత ఫండ్ అని అలాట్ చేస్తే అది కొంచెం ఏమంటారు ఇన్స్టాల్మెంట్లో వస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది అనుకోండి, వాటికి వెళ్ళే ఫండ్స్ అనేది దానికి సరిగ్గా వెళ్ళవు. ఓకేనా, డిఫెన్స్కి వెళ్ళే పైసలు సరిగ్గా వెళ్ళవు, అండ్ రైల్వేకి వెళ్ళే సరిగ్గా వెళ్ళవు, బ్యాంక్స్కి వెళ్ళే, పిఎస్యూ స్టాక్స్కి వెళ్ళేవి సరిగ్గా వెళ్ళవు. అట్లా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఆ డిస్టర్బెన్స్ కారణం నేను లాంగ్ టర్మ్లో చెప్తలేదు, షార్ట్ టర్మ్లో చెప్తున్నా. ఆ డిస్టర్బెన్స్ కారణంగా ఇట్లా అవుతుంది అనమాట. సో స్టాక్స్ పడే ఛాన్స్ ఉంది. వెరాజ్ ఇప్పుడు
ఇవన్నీ ఈ స్టాక్స్ అన్నీ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అగర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే. ఓకేనా, వెరాస్ గవర్నమెంట్లో ఎవరైనా ఉందని గవర్నమెంట్కి సంబంధం లేకుండా నడిచే స్టాక్సే కావాలన్నారు అనుకోండి. ఎఫ్ఎంసీజీలో మనకు కావాల్సింది హెచ్యుఎల్, బ్రిటానియా, జీపీసీఎల్, మ్యారికో, డాబర్, ఇమామి, వరుణ్ ఎంటర్ప్రైజెస్. ఆటో సెక్టర్కి వస్తే కనుక ఐకర్ మోటార్స్ ఉంది, హీరో మోటోక్రాప్ ఉంది, M&M ఉంది, మారుతి సుజుకి ఉంది. ఫార్మా హాస్పిటల్కి వస్తే కనుక సన్ ఫార్మా ఉంది, మ్యాక్స్ హెల్త్ కేర్ ఉంది, లుపిన్ ఉంది, జూపిటర్ హాస్పిటల్స్ ఉంది. ఐటీ సర్వీస్కి వస్తే కనుక TCS ఉంది, HCL ఉంది, LTM ఎంట్రీ ఉంది, సైన్స్ ఓకే ఇవి ఉంది. ఓకేనా, ప్రైవేట్ బ్యాంక్స్కి వస్తే కనుక HDFC, కోటాక్, యాక్సిస్, ICICI బ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ గుడ్స్ వచ్చేసేమో సిమెన్స్ ఉంది, ABB ఉంది, షాండియర్ ఉంది, హనీవెల్ ఉంది. ఓకే, టిమ్కెన్ ఉంది, హిటాచీ ఎనర్జీ ఉంది. ఓకే, హిటాచీ ఎనర్జీ మనకు ట్రాన్స్ఫార్మర్స్ కిందకి వస్తుంది. కమోడిటీస్ వస్తే కనుక హిండాల్కో. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వస్తే కనుక హెవెల్స్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, డెలివరీ. ఇవి మనకి కొంచెం హెడ్జింగ్ అనమాట. ఏ గవర్నమెంట్ అయినా రాని ఇది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే వీటికి గవర్నమెంట్కి సరే అంటే ఇవి అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా వీటి పని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో ఇవి గైస్ ఈ స్టాక్స్ మీరు కొంచెం చూసి బై చేస్తారో లేదో మీ ఇష్టం. కొంచెం చూసి నేను చెప్పానని బ్లైండ్గా నమ్మకుండా మీ అనాలిసిస్ కూడా మీరు చేసి అంతా ఓకే అనిపిస్తే అప్పుడే బై చేయండి. అప్పటి వరకు అనాలిసిస్ చేయకుండా బై చేస్తే వేస్ట్. అది మీ అనాలిసిస్ మీరు చేసుకోవాలి. నేను జస్ట్ కంపెనీస్ చెప్పాను, ఇది పెరుగుతుందని చెప్పాను, పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను. సో పెరిగే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో మీరు తెలుసుకోవాలంటే కనుక సొంతంగా మీరే అనాలిసిస్ చేసుకోవాలి. మీరే టెక్నికల్ అనాలిసిస్ చేయాలి, మీరే ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి. టెక్నికల్ అనాలిసిస్ అంటే మీరు ఆ కంపెనీ యొక్క చార్ట్ ఓపెన్ చేసి దాని సపోర్ట్ రెసిస్టెన్స్ రాసుకోండి. సో ఇప్పుడు అది ఎక్కడ ఉంది, సపోర్ట్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దగ్గర ఉందా. ఓకేనా, రెసిస్టెన్స్ దగ్గర ఉంటే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉందా, బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా. ఓకేనా, అది చూసుకొని మీరే బై చేయండి. సో ఇది జస్ట్ సజెషన్స్ మాత్రమే. సో ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసాను, ఎందుకంటే చాలా వీడియో కింద కమెంట్స్ కూడా చాలా వస్తున్నాయి అన్నమాట. చాలా భయ్యా కొంచెం మంచి స్టాక్స్ చెప్పండి, తక్కువలో స్టాక్స్ చెప్పండి, లేకపోతే ఇది ఇట్లా తక్కువ చెప్పండి. వాళ్ళు ఎందుకు చెప్తారు బాస్, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు యాడ్ నడిపిస్తున్నారు దానికి. ఏదైనా ఇప్పుడు ఒక ఫోమ్ ఉంది అనుకో, ఇప్పుడు స్టాక్స్ సజెషన్ ఫోమ్ ఒకటి ఉంది, వాళ్ళు అక్కడ యాడ్స్ నడిపిస్తున్నారు. వాళ్ళు ఎందుకు మీకు ఫ్రీగా చెప్తారు, ఫ్రీగా చెప్పినా కరెక్ట్గా చెప్తారు అనుకుంటారు లేదు. సో నేను ఇంత గట్టిగా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గవర్నమెంట్ ఉందబ్బా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక సెక్టార్లో కొంచెం మంచి గ్రోత్ చూసి ఆ సెక్టార్లో డబ్బులు పెడుతుంది, అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ గ్రోత్ రావాలి అంటే మళ్ళీ సేమ్ అదే గవర్నమెంట్ రావాలి కదా ఆ సెక్టార్లో. సో నేను చెప్పేది అదే. సో ఇప్పుడు ఎప్పుడైతే సేమ్ గవర్నమెంట్ వస్తుందో ఆ సెక్టార్లో గ్రోత్ అనేది ఇంకా అంటే ఆ సెక్టార్ పైన ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు, ఆ సెక్టార్లో ఇంకా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో సింపుల్. ఇప్పుడు బీజేపీ వస్తుందంటే కనుక ఈ కంపెనీస్ అన్నీ చూసుకోండి. ఈ కంపెనీస్ అన్నింటిలో గ్రోత్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 95% ఈ కంపెనీస్లో గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే బీజేపీ కనుక రావట్లేదు, బీజేపీ అండ్ ఈ సెలైన్ కనుక రావట్లేదు. అవి రాకుండా ఇండియా అలయన్స్ వస్తే కనుక ఈ కంపెనీస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నేను ముందు చెప్పిన కంపెనీస్ అన్ని కొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి, పడడం కాదు కానీ ఈ కంపెనీస్లో మొత్తంలో కనుక కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. 1 to 2 months దాకా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో వేరాస్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా మాకు సంబంధం లేదనుకుంటే కనుక ఈ కంపెనీస్ ఈ సెక్టార్స్ అండ్ ఈ కంపెనీస్ చూసుకుంటే కనుక ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ దీంతో సంబంధం ఉండదు. దీని గ్రోత్కి ఆ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. FMCG కానీ, ఆటో కానీ, ఫార్మా కానీ, హాస్పిటల్ కానీ, ఐటీ సర్వీస్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, క్యాపిటల్ గుడ్స్ కానీ, కమోడిటీస్ కానీ, లేకపోతే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ, వీటన్నిటికీ ఈ సెక్టార్ అన్నిటికీ ఈ గవర్నమెంట్తో సంబంధం లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సో అంతవరకు బాయ్ బాయ్.